Welcome to Serma Shorthand Academy. అందరికీ నమస్కారం. శర్మ షార్ట్ హ్యాండ్ అకాడమీకి సుస్వాగతం. నా పేరు పివిఎస్ఆర్ శర్మ. నేను టీఎస్ఆర్టీసీలో స్టెనోగా 1981 సంవత్సరంలో అపాయింట్ అయ్యి 2016లో పర్సనల్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. నాకు తెలుగు, ఇంగ్లీషు షార్ట్ హ్యాండ్లో హైయర్ గ్రేడ్ క్వాలిఫికేషను మరియు ఇంగ్లీషు, తెలుగు టైప్ రైటింగ్లో హై స్పీడ్ క్వాలిఫికేషను ఉన్నాయి. అవి కాక నేను బీకామ్ డిగ్రీ చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ వెల్ఫేర్ చేశాను. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పబ్లిక్ అకౌంటింగ్ కూడా చేశాను. 1984 నుంచి నేను షార్ట్ హ్యాండ్ క్లాసెస్ తీసుకుంటున్నాను, ఇంగ్లీషు, తెలుగు షార్ట్ హ్యాండ్లో. ఈరోజు నేను తెలుగు వారందరికీ అర్థమయ్యేలాగా ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ని ఎలా నేర్చుకోవాలి, దాని మీద ఏ విధంగా పట్టు సాధించాలి అనే ఉద్దేశంతో ఈ ఛానల్ని ప్రవేశపెడుతున్నాను. ఈరోజు ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ గురించి ఇంట్రడక్టరీ క్లాస్ తీసుకుంటున్నాను. అసలు షార్ట్ హ్యాండ్ అంటే ఏమిటి? షార్ట్ హ్యాండ్ మీన్స్ సౌండ్ రైటింగ్. ఇట్ ఈస్ ఎ మెథడ్ ఆఫ్ ర్యాపిడ్ రైటింగ్ బై మీన్స్ ఆఫ్ abbreviations and symbols used especially for taking dictation. The process of writing in shorthand is called stenography. Greek-lo steno ante narrow and graphen ante to write. So stenography narrow ga write cheyadam ante రాయడం అంటే with symbols అలా అన్నమాట. సో షార్ట్ హ్యాండ్ ఈజ్ అన్ ఆర్ట్, ఇది ఒక కళ. అసలు ఈ షార్ట్ హ్యాండ్ కనిపెట్టక ముందు చాలామంది సభలలో ఎవరైనా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే వాళ్ళ స్పీచెస్ రాయాలి అంటే లాంగ్ హ్యాండ్లో రాయాల్సి వచ్చేది. వాళ్ళు స్పీడ్గా చెప్పుకుంటూ పెడితే వీళ్ళు వెనకబడిపోయేవాడు. ఎంత సంక్షిప్త పదాలు పెట్టినప్పటికి కూడాను వాళ్ళు పూర్తి కంటెంట్ పొందలేకపోయేవాడు. అందుకని తర్వాత కూడాను ఆ సంక్షిప్త పదాలు ఏవైతే ఇంగ్లీష్లో రాశారో వాటిని గుర్తుపట్టలేక కొంత ఇబ్బంది పడేవాడు. అటువంటప్పుడు ఈ షార్ట్ హ్యాండ్ని ఎవరు కనిపెట్టారు ఇంగ్లీష్లో, అసలు దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అడిగితే, ద క్రియేటర్ ఆఫ్ షార్ట్ హ్యాండ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ సర్ ఐజాక్ పిట్మన్. సర్ ఐజాక్ పిట్మన్ అనే ఆయన 1837 సంవత్సరంలో మొదటిసారి ఒక పబ్లికేషన్ ఇచ్చారు, ఆయన ప్రజెంట్ చేశారు. ఆ తర్వాత దాన్ని ఎంతో డెవలప్ చేశారు ఆయన జీవితకాలంలో. తర్వాతి కాలంలో వచ్చిన వాళ్ళంతా కూడాను దాన్ని బాగా ఇంప్రూవ్ చేశారు. సో అది విశ్వవ్యాప్తం అయిపోయింది అనమాట. అంటే లైక్ మోస్ట్ సిస్టమ్స్ ఆఫ్ షార్ట్ హ్యాండ్, ఇట్ ఈస్ ఫోనెటిక్ సిస్టమ్. ఇది శబ్దాలను అనుసరించే పద్ధతి, అంటే ధ్వని శాస్త్రం నుంచి వచ్చిందనమాట. The symbols do not represent letters, but rather sounds, and words are, to the most part, written as they spoken. అంటే ఇందులో వర్డ్స్, సెంటెన్సెస్ ఎలా మాట్లాడతామో ఆ వచ్చే శబ్దాలను అనుసరించి సింబల్స్ రాశారు. అంతేగాని ఇంగ్లీష్లో ఉండే లెటర్స్, ఆల్ఫాబెట్స్ ప్రకారం రాసింది కాదు. ఇంకా ఇలా ఆయన సర్ ఐజాక్ పిట్మన్ కనిపెట్టిన తర్వాత ఇంకా చాలామంది చాలా రకాలుగా షార్ట్ హ్యాండ్లు కనిపెట్టారు. కానీ ఆఫ్ ఆల్ ద సిస్టమ్స్ ఆఫ్ షార్ట్ హ్యాండ్ దట్ హ్యావ్ అపియర్డ్, ఫోనోగ్రఫీ ఇన్వెంటెడ్ బై సర్ ఐజాక్ పిట్మన్ హ్యాస్ గెయిన్డ్ పాపులారిటీ అండ్ away beyond any other. For more than a century, it has been regarded as a premier system of shorthand. In regard to speed, its records are far in excess of those of any other system that has ever been published.
ఇంకా ఎన్ని సిస్టమ్స్ కానీ పబ్లిష్ చేసినా కానీ ఇందులో ఉన్న యాక్యురసీ, పిట్మన్ షార్ట్ హ్యాండ్లో ఉన్న యాక్యురసీ ఎందులోనూ రాలేదు. ఎందుకని అంటే అంత ప్రొసీజర్స్, అంత సిస్టమ్స్ తోటి ఆయన పిట్మన్ రాశారు. ఇది అంతా కూడాను ఫోనెటిక్ స్టైల్లో రాశాడు, అంటే ఇంగ్లీష్ యొక్క ఫోనోగ్రఫీ. అందుకనే పిట్మన్ షార్ట్ హ్యాండ్కి ఫోనోగ్రఫీ అని పేరు కూడా వచ్చింది. దాన్ని ఫోనోగ్రఫీ అని కూడా పిలుస్తారు. ఇంకా వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ పిట్మన్ షార్ట్ హ్యాండ్? పిట్మన్ షార్ట్ హ్యాండ్ యొక్క ఫీచర్స్ ఏమిటి అంటే, మనం చెప్పుకున్నాం ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ 26 ఉంటాయి. 26లో AEIOU అనేవి వొవెల్స్. అది కాక వై అనే లెటర్ కూడాను అటు కాన్స్టెంట్ గాను ఇటు వొవెల్ గాను యాక్ట్ చేస్తుంది. యాజ్ ఇన్ వర్డ్స్ లైక్ యంగ్, పార్టీ ఇలాంటి వాటిల్లో మొదలు కాన్స్టెంట్ అయింది, ఒక దాంట్లో వొవెల్ అవుతుంది. సో ఇట్స్ ఎ స్పెషల్ కాన్సనెంట్ వొవెల్ అనమాట. ఇక మిగతా అక్షరాలన్నీ కూడాను కాన్సనెంట్స్. ఆ విధంగా మనము ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ రాసి వర్డ్స్ అవి బిల్డప్ చేస్తాం. వేరాజ్ పిట్మన్ సిస్టంలో మరి పిట్మన్ ఏం చేశారంటే, మన యొక్క ఆర్టికులేషన్ ఏ విధంగా మన పదాలు మనం ఉచ్చరిస్తామో దాని క్రమ పద్ధతిలో 6 గ్రూపులుగా విభజించారు. 6 గ్రూపులలో 36 టిపికల్ సౌండ్స్కి గాను మరియు 36 టిపికల్ సౌండ్స్లోను 24 కాన్స్టెంట్స్కి 26 క్యారెక్టర్సు, అవి కాకుండా 12 వొవెల్స్, అంటే 36లో 24 కాన్స్టెంట్స్కి 26 స్ట్రోక్స్ క్యారెక్టర్సు, మరియు 12 వొవెల్స్కి 6 సింపుల్ లాంగ్ వొవెల్స్ గాను సైన్స్, అదేవిధంగా 6 షార్ట్ వొవెల్స్ గాను సైన్స్ పెట్టారు. ఇవి కాక 4 సింబల్స్ డిప్థాంగ్స్, అవి ఏంటంటే మనం ఫ్యూచర్ క్లాసెస్లో చెప్పుకుంటాం. ఐ, ఔ, ఐ, యు అనే వాటిని కూడాను శబ్దాలు కూడాను పెట్టారు. ఇవి కాకుండా ఇంకా చాలా సింబల్స్, గ్రామ్ లాక్స్, ఫ్రేజియోగ్రఫీ, ఇంకా యూసేజ్ ఆఫ్ ఎసెన్షియల్ వొవెల్స్ ఎలా రాయాలి, స్పెషల్ కాంట్రాక్షన్స్ అని, ఇంటర్సెక్షన్స్ అని, అండ్ అడ్వాన్స్డ్ ఫ్రేజెస్ అని, ఇంకా ఫ్రేజెస్లో కూడాను వివిధ డిపార్ట్మెంట్లో వచ్చేటటువంటి మాటలు, ఆ ఫ్రేజెస్ కూడాను ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసి వాటిల్లో ఉంచారు. ఇవన్నీ కూడాను షార్ట్ హ్యాండ్ రాసేటప్పుడు, డిక్టేషన్ తీసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉపయోగపడతాయి. ఫాస్ట్గా రాయటానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. వీటన్నిటి గురించి మనము స్టెప్ బై స్టెప్ ఫ్యూచర్ క్లాసెస్లో నేర్చుకుంటాం. ఇక రేపు జరగబోయే క్లాస్లో మనము మొట్టమొదటి చెప్పుకున్నాం కదా, 24 కాన్స్టెంట్స్కి 26 క్యారెక్టర్లు 6 గ్రూపులుగా, అంటే 6 డివిజన్స్ ఉంటారు. వాటిని ఏ విధంగా విభజించారు, అందులో ఒక్కొక్క గ్రూప్ గురించి మనం క్రమక్రమంగా చెప్పుకుంటాం. ఇక గైడ్లైన్స్ టు ద స్టూడెంట్స్. అసలు స్టూడెంట్స్కి ఏ విధమైనటువంటి గైడెన్స్ కావాలి అంటే, ఒకటి, స్టూడెంట్స్ కంపల్సరీగా క్లాసులకి అటెండ్ కావాలి, పంక్చువల్గా ఉండాలి, వీడియోలు క్రమం తప్పకుండా చూడాలి. తర్వాత స్టూడెంట్స్ హ్యావ్ పేషెన్స్ అండ్ కాన్సన్ట్రేషన్, వాళ్ళకి ఏకాగ్రత ఉండాలి, ఓపిక ఉండాలి. ప్రతి ఎక్సర్సైజు, ప్రతి లెసన్ కూడా జాగ్రత్తగా వినాలి. తర్వాత ఇచ్చిన అసైన్మెంట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా రెగ్యులర్గా పూర్తి చేయాలి. అది కాకుండా ఈ ఎక్సర్సైజెస్ ఏమైతే ఇస్తామో, ఏమైతే అవుట్లైన్స్ ప్రాక్టీస్ చేయమంటామో అవన్నీ కూడాను ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము జాగ్రత్తగా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా దీని యొక్క రహస్యం ఏమిటి, షార్ట్ హ్యాండ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే,
షార్ట్ హ్యాండ్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అంటే ప్రతిరోజు క్రమ పద్ధతిలో అన్ని ఎక్సర్సైజ్ అన్నీ రాయాలి, మళ్ళీ మళ్ళీ రాయాలి. ఎప్పుడు అది పర్ఫెక్ట్గా వచ్చేటంత వరకు, యాక్యురేట్గా రాసేటంత వరకు నేర్చుకోవాలి. కాబట్టి షార్ట్ హ్యాండ్ నేర్చుకునే స్టూడెంట్స్ బాగా గుర్తుంచుకోవాల్సింది, పాటించాల్సింది ఏంటంటే స్వామి వివేకానంద చెప్పినట్టుగా అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. గోల్ రీచ్ అయ్యేంత వరకు మెలకువగా ఉండి దానికి తగ్గట్టుగా ప్రయత్నించి సాధించాలి. ఇక ఈ షార్ట్ హ్యాండ్లో రాసేటప్పుడు పర్టికులర్ లెంగ్త్, పొజిషను, ఇండికేషన్ ఆఫ్ వొవెల్స్, అవుట్లైన్స్ అవన్నీ జాగ్రత్తగా విని ఏవైతే సూచనలు చేస్తున్నామో వాటన్నిటిని పాటించాలి. ఇక ప్రాక్టీస్ విధానం ఏమిటంటే రోజుకి 1 అవర్ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. కానీ రోజుకి రోజు 2-3 గంటలు ప్రాక్టీస్ చేస్తే ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది కావాలి. అంటే డైలీ ప్రాక్టీస్ ఉంటే పర్ఫెక్ట్గా అవుతారు. అంటే ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అనే సిద్ధాంతాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక స్టూడెంట్స్ పెన్సిల్ కానీ పెన్ కానీ ఉపయోగించవచ్చు. పెన్సిల్ కానీ పెన్ కానీ ఉపయోగించేటప్పుడు పెన్ను యొక్క నిబ్బు దానికి తగ్గట్టుగా ఫ్లెక్సిబుల్గా, అంటే థిక్ స్ట్రోక్, థిన్ స్ట్రోక్ ఈ విధంగా రాసేట్టుగా అవి 2 ఉండే పెన్స్ తీసుకోవచ్చు. ఫౌంటైన్ పెన్స్ అలాంటివి రాస్తాయి. ఆ నిబ్బు జాగ్రత్తగా చూసుకుని తీసుకోవచ్చు. అదేవిధంగా పెన్సిల్ కూడా షార్ట్ హ్యాండ్ పెన్సిల్స్ ఉంటాయి, వాటితో కూడా రాయవచ్చు. కాకపోతే రూల్డ్ బుక్లో మాత్రమే రాయాలి, రూల్డ్ పేపర్ కానీ. అంటే రూల్డ్ బుక్ అంటే బ్రాడ్ రూల్ అయితే కన్వీనియంట్గా ఉంటుంది. ఎందుకంటే స్ట్రోక్స్ అన్నీ ఈక్వల్ లెంగ్త్లోనే రాయాలి. క్యారెక్టర్స్ అన్నీ కూడాను ఈక్వల్ లెంగ్త్లోనే ఉంటాయి. వాటి మెజర్మెంట్ ఎంత, ఎలా రాయాలి, అవన్నీ పొజిషన్ ఆఫ్ రైటింగ్ అవన్నీ మనం వచ్చే క్లాసులలో తెలుసుకుంటాం. ఇక పొజిషన్ ఆఫ్ సిట్టింగ్ అంటే ఎలా కూర్చోవాలి అంటే మనం వర్క్కి డెస్క్కి ఆపోజిట్లో కూర్చొని మనము దాన్ని ఏం చేయాలి, ఎదురుకుండా కూర్చొని దానికి మన పుస్తకము కరెక్ట్గా ఎడ్జ్కి సమాంతరంగా పెట్టుకొని పెన్ను కానీ పెన్సిల్ కానీ స్లైట్గా పట్టుకొని, మరీ హెవీగా పట్టుకున్నా కూడా స్ట్రోక్ సరిగా రాదు. కాబట్టి కరెక్ట్గా పట్టుకొని ఈ రెస్ట్ దానికి ఆనకుండా ఈ 4 ఆర్మ్ మాత్రమే డెస్క్ కానట్టుగా పెట్టుకొని లెఫ్ట్ సైడ్ కొంచెం వంగి రాస్తే బరువు రైట్ సైడ్ మీద పడకుండా లెఫ్ట్ సైడ్లో ఉండి మనం ఈజీగా రాయగలుగుతాం. ఈ విధంగా ప్రాక్టీస్ కూర్చుంటే చక్కగా ప్రాక్టీస్ చేయగలుగుతాం. మొదటి నుంచి ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఎంత స్పీడ్ రాసినా, ఎంతసేపు కూర్చున్నా మనకి స్ట్రెయిన్ అనిపించదు అన్నమాట. ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇక ప్రాస్పెక్ట్స్, స్టెనోగ్రఫీ నేర్చుకుంటే ఏంటి ఉపయోగం, ఏ విధమైన ఉపయోగం ఉంటుంది అంటే అసలు పిట్మన్ షార్ట్ హ్యాండ్ అనేది చాలా విస్తృతంగా ఉపయోగపడుతుంది. అది విశ్వవ్యాప్తమైనటువంటిది అన్నమాట. ఇటువంటి సిస్టంలో వచ్చేటువంటి యాక్యురసీ సిస్టంలోనూ మనం అంత తేలిగ్గా మనం చూడలేం. కాబట్టి ఇందులో చాలా రూల్స్ కానీ ప్రొసీజర్స్ కానీ సిస్టమేటిక్గా ఉంటాయి. హై స్పీడ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ కూడా ఉంటాయి, రకరకాల టిప్స్ ఉంటాయి. వీటన్నిటిని అనుసరించి మనం ఎంత స్పీడ్ అయినా రాయొచ్చు. మ్యాక్సిమం 240 అండ్ అబోవ్ రాసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకనంటే ఇవన్నీ వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఈ రూల్స్ పద్ధతిగా పాటించితే ఆ విధమైన స్పీడ్ కూడా మనం సాధించవచ్చు. ఇక ఉద్యోగ అవకాశాలంటే ఇది మనకి అన్ని రంగాల్లో కూడా స్టెనోగ్రాఫర్ చాలా అవసరం. పార్లమెంట్లో కానీ, సెక్రటరీస్లో కానీ, తర్వాత సెక్రటేరియట్లో కానీ, తర్వాత అసెంబ్లీస్లో కానీ, కోర్టులలో కానీ, వివిధ రంగాలైనటువంటి ఆఫీసులలో కానీ, వాటిలలో కానీ, ఎక్కడైనా కానీ మనకి స్టెనోగ్రాఫర్ అవసరం చాలా ఉంటుంది. కాబట్టి అదే కాకుండా పత్రికా రంగంలో సంపాదకులుగా, మళ్ళీ విలేకరులుగా, మళ్ళీ ఇంకా రిపోర్టర్స్గా, ఇట్లాంటివన్నీ వాటన్నిటికి కూడాను మనకి ఈ షార్ట్ హ్యాండ్ చాలా ఉపయోగపడుతుంది. అలా ఈ షార్ట్ హ్యాండ్లో కనుక ఉత్తమమైన స్థానాన్ని చేరుకుంటే వాళ్ళు చాలా ఈజీగా ఏదైనా కానీ స్పీచ్ కానీ ఏవైనా రిపోర్టింగ్ కానీ మ్యాటర్ చాలా చక్కగా యాక్యురేట్గా నీట్గా చేయగలుగుతారు. కాబట్టి వీరంతా కూడాను ఈ వీడియోలు చూస్తూ ప్రతిరోజు మేము చెబుతున్నటువంటి సూచనలు అవి పాటించి షార్ట్ హ్యాండ్లో అభివృద్ధిని సాధించాలని కోరుతూ నెక్స్ట్ వీడియోలో మనము కాన్సనెంట్స్ అనే దాని మీద చెప్పుకుందాం. ఫస్ట్ చాప్టర్ కాన్సనెంట్స్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్
and click on the bell icon to get more notifications. Please like, share, and comment on the video. Thank you.